హోరేబు పర్వతం మీద దేవుడు తనతో మాట్లాడటం విన్న తర్వాత దేవుడు చెప్పినట్లుగానే ఏలియా తిరిగి వచ్చాడు. షాపాతు కుమారుడైన ఎలీషాను తన వారసుడిగా అభిషేకించి దేవుని ప్రవక్త కావాలని దేవుడు అతనిని కోరాడు. ఎలీషా మరియు అతని కుటుంబం ఇశ్రాయేలు దేశంలోని ఆబేల్ మెహోలాలో నివసించారు. అహాబురాజు మరియు యెజెబెలు రాణి పరిపాలించారు. ఏలీయాను చంపుతానని బెదిరించింది యెజెబెలు రాణి. ఎలీషా తన కుటుంబానికి చెందిన పొలాల్లో ఉన్నాడు. అక్కడ 12 ఎద్దులను భూమిని దున్నడానికి ఉపయోగస్తున్నారు. ఎలీషా 12వ జత ఎద్దులను తోలుకుంటున్నాడు. ఏలియా ఎలీషాను కలవడానికి పొలం దాటి వెళ్లాడు. ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్లి తన దుప్పటిని అతనిమీద వేశాడు. ఆ అంగీ ఏలియా దేవుని ప్రవక్తగా ఉండాలనే పిలుపుకు చిహ్నం. ఆ అంగీని ఎలీషా చుట్టూ వేయడం ద్వారా దేవుడు తన వారసుడిగా ఎలీషాను ఎన్నుకున్నాడని అతను చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఏలియా వెళ్ళిపోయాడు. ఎలీషా తన ఎద్దులను వదిలి ఏలియా వెంట పరుగెత్తాడు. నా తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పనివ్వండి అని ఎలీషా అన్నాడు. అప్పుడు నేను నీతో వస్తాను. ఎలీషా తన ఉద్యోగాన్ని వదులుకుని తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేవునికి విధేయత చూపి ప్రవక్తగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగ వెళ్ళు అని ఏలియా జవాబిచ్చాడు. కాబట్టి ఎలీషా ఇంటికి తిరిగ వెళ్ళాడు. అతను తన కాడి ఎద్దులను తీసుకుని వాటిని వధించాడు. మాంసం వండడానికి దున్నుతున్న పరికరాలను తగలబెట్టి తన వీడ్కోలు భోజనంలో తినడానికి తన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఇచ్చాడు. తన తల్లిదండ్రులకు వీడ్కోలు పలికిన తర్వాత ఎలీషా ఏలియాను అనుసరించి అతని సేవకుడిగా మారడానికి బయలుదేరాడు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మరియు సేవ చేయాలో అతను ఎలియా నుండి నేర్చుకుంటాడు మరియు ఒకరోజు అతని నుండి బాధ్యత తీసుకుంటాడు.